ఇంకా మీకు ముందు ముందు జీవితంలో ఇంకేమైనా చేయాలని మీకేమైనా ఉన్నాయా? మా అమ్మవారి గురించి నాకేంటంటే నేను ఎలా అయితే అమ్మవారిని చూశానో అలాగే చాలా మందికి చూపించాలి. దీక్షలు ఇవ్వాలి, ట్రైనప్ చేయాలి. నిజంగా దివ్యశక్తులు ఉన్నాయి అని జనాలకు తెలియాలి. ప్రాబ్లమ్స్ వస్తే అమ్మవారు తీరుస్తుంది అన్న విషయం పబ్లిక్ నమ్మకం తెలియాలి. కలిగించాలి. నమ్మకం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్లు ఇస్తే చాలు. ఇప్పుడు నా దగ్గరకు ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చింది. ఒక క్రిస్టియన్స్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు ఇక్కడికి. వాళ్ళు చెప్తే చేస్తారు. గుడి చుట్టమ్మా ఈరోజు నువ్వు 11 రోజులు చుట్టూ అంటే చుడతారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు వస్తాయి. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అయ్యాక వదులుకోలేరు, పూజ ఖచ్చితంగా చేస్తారు. ఇంకొకసారి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే ఎవరైనా చేస్తారు. మనుషులకి ఏంటి, సమస్యలు తీరాలి. సమస్యలు తీరాల్సినప్పుడు ఏ ట్యాబ్లెట్ అయితే ఏంటి వాడతారు కదా, అలాగా ప్రతి ఒక్కరూ చెప్తే చేస్తారు. యజ్ఞాలు చేయించుకుంటారు. కొంతమంది క్రిస్టియన్స్ వచ్చి యజ్ఞాలు కూడా చేయించుకున్నారు. మంత్ర జపం ఇస్తే చేస్తారు. ఇంకా మీకు ఎక్కడెక్కడికైనా వెళ్ళాలని ఉందా అమ్మా? అంటే మీకు ఇది చేయాలని అనుకుంటున్నారు? నాకు ఎక్కువ కామాఖ్య అంటే ఇష్టం. కామాఖ్య అంటే అష్టాదశ శక్తి పీఠాలు ఉంటాయి కదా, ప్రతి సంవత్సరం వెళ్తారా? ఎవ్రీ ఇయర్ అంబుబాచి ఉత్సవాలకు వెళ్తూ ఉంటాను. కామాఖ్యలో ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి. ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా జరుగుతాయి. చాలామందికి ఈ జనరేషన్లో ఇన్స్టెంట్గా అవ్వడం అనేది, అంటే మేము టైం టేకింగ్ తీసుకోలేము, మాకు వెంటనే పనులు అయిపోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు పబ్లిక్. అలాంటి వాళ్ళకి ఏంటంటే కామాఖ్యలు తొందరగా అయిపోతాయి. దేవతలు డైరెక్ట్గా చూడొచ్చు మనం అక్కడ వెళ్ళి. మీరు ఇక్కడ 1 సంవత్సరం జపం చేయడము, కామాఖ్యకి వెళ్ళి 1 గంట జపం చేయడం రెండు ఒకటే. మీరు అక్కడికి వెళ్ళి గట్టిగా 1 గంట జపం చేస్తే అలా ఆరా వచ్చి అమ్మవారి ఆరా మీ ముందు నిల్చుంటుంది. స్పీడ్ రిజల్ట్స్ ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కామాఖ్య వెళ్ళిన తర్వాతే మంచిగా పీఠాన్ని స్థాపించగలిగాను. డైరెక్ట్గా అక్కడ ఉన్న శక్తిని నేను చూశాను. అక్కడ శక్తి అనేది అత్యంత ఉగ్రమైన తీవ్రమైన శక్తి. అమ్మవారి చేతిలో కత్తి ధరించి ఎర్రని వస్త్రాలు కట్టుకొని అలాగా దర్శనం ఇచ్చిందనమాట. అక్కడ ఉన్న మూల విరాట్ ఏంటంటే త్రిపుర సుందరి, కమలాత్మిక మాతంగి, అంటే పార్వతీదేవి యొక్క తాంత్రిక రూపం, లక్ష్మి యొక్క తాంత్రిక రూపం, సరస్వతి యొక్క తాంత్రిక రూపం గర్భగుడిలో ఉంటాయి. యోనిపీఠం అన్నమాట, అమ్మవారు యోని పడిన ప్రదేశం. అంటే భూమికి జన్మస్థానం లాంటిది అది. కాబట్టి పవర్, కాస్మిక్ పవర్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు. వాళ్ళ ఎనర్జీస్ రకరకాల తంత్రం చేసే వాళ్ళకందరికీ అది ల్యాబొరేటరీ లాంటిది. మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా ఇలాంటి సమస్యలు తీరిపోతాయి అంటారు. ఆ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ యోనిపీఠం దర్శించుకుంటే చాలు కోరికలు తీరిపోతాయి. కంచిలో కామాక్షి దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రానికి, కామాఖ్యలో ఉన్నటువంటి యోనిపీఠానికి ఒకే శక్తి ఉందంటారు. అక్కడ చూస్తే, ఇక్కడ శ్రీచక్రాన్ని చూస్తే ఎలా అయితే కోరికలు తీరుతాయో కంచిలో, కామాఖ్యలో ఉన్నటువంటి యోనిపీఠాన్ని దర్శిస్తే కూడా అలాగే తీరుతాయి. లలితాదేవి అనేది కంచి కామాక్షి ఆలయంలో దక్షిణాచారంలో ఉంటుంది. అదే అక్కడ వామాచారంలో ఉంటుంది లలితాదేవి. ఎందుకంటే ఇవి ఎక్కడ నేను బుక్లో చూసే శాస్త్రాలు పఠించలేదు, ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ లలితాదేవి కనిపించింది దక్షిణాచారంలో, అక్కడ లలితాదేవి కనిపించింది ఉగ్ర రూపంలో, అంతే. అమ్మ, అసలు మంత్రదీక్షలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మంత్రదీక్షలు తీసుకోవడం వల్ల చాలామంది ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ని చూడగలుగుతారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇప్పుడు మీరున్నారో, మీ ఫ్రెండ్ రేపు వస్తుంది మీ ఇంటికి, తను ఏ థాట్తో వస్తుందో మీకు ఈరోజు నైట్కి విజన్ వచ్చేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఆలోచన ఏంటి, ఆ అమ్మాయి నీ గురించి ఏమైనా బ్యాడ్గా ఎక్కడైనా మాట్లాడిందా, ఆ అమ్మాయితో జర్నీ చేయడం వల్ల నీకు మంచిదా చెడ్డదా అన్ని విజన్స్ వచ్చేస్తాయి ముందే. రేపు ఏదైనా డీల్కి వెళ్తున్నాం, చాలామంది లాయర్స్ ధూమావతి దీక్ష తీసుకుంటూ ఉంటారు నా దగ్గర. వాళ్ళకి ఏంటంటే బగలాముఖి కూడా తీసుకుంటూ ఉంటారు. పక్కన ఆపోజిట్ లాయర్కి ఆలోచన రాదు ఏ పాయింట్ దగ్గర ఆపాలి అని, క్లవర్గా రాదనమాట. కాబట్టి బగలాముఖి చేస్తూ ఉంటారు లాయర్స్, సరైన ఆలోచన సరైన కౌంటర్ వేయకుండా. మామూలుగా బిజినెస్ మ్యాన్స్ ఏంటంటే డీల్స్ సక్సెస్ అవ్వడం కోసం చేస్తూ ఉంటారు. ఈ మామూలుగా దశమహావిద్యలు అనేవి ఏంటంటే సూపర్ న్యాచురల్ పవర్స్ని ఇస్తాయి. అంటే మీ లైఫ్ని మీరు ఎలా లగ్జరీగా తీసుకురావచ్చు పైకి. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, మూవీ ఆర్టిస్టులు, వాళ్ళు కానీ రాజశ్యామలో ఉపాసన చేస్తే జనాకర్షణ, ధనాకర్షణ, ఫాలోవర్స్ పెరుగుతారు. ఇటువంటి విద్యలు ఉన్నాయి. దేవుడు అంటే
ఏదో మన వయసు అయిపోయాక ముసలాళ్ళు అయిపోయాక చేసుకునే పూజలు కాదు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే పవర్ అవ్వడానికి, ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, వెంటనే ఫ్లాట్లు సేల్ అయిపోతే మంచి డబ్బులు వస్తాయి కదా. కాబట్టి రాజశ్యామలా చేసుకోవచ్చు. మనం ఏదైనా డీల్కి వెళ్తే పక్కన ఇంప్రెస్ అవ్వాలి. ఇలా ఒక్కొక్కరు వారికి వాళ్ళకి తగిన విధంగా ఉంటాయి, తగినటువంటి పూజ చేయించు మీ దగ్గరకు వచ్చి అలా చేయించుకుంటూ ఉంటారు. చేసుకుంటారు. ఇక్కడ అన్ని మంచివే చేస్తాం, చెడు చెయ్యం. ఎందుకు చెడు చెయ్యం అంటే నేను అమ్మవారికి సమాధానం చెప్పుకోవాలి. పోనీ నీకు పవర్ ఇచ్చాను, రేపు నేను చనిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు తప్పు చేసావు, నా పవర్ని వాడంటే నేను సమాధానం చెప్పుకోవాలి కదా. కాబట్టి ఇప్పటి వరకు అన్ని మంచివే చేసాం, ఇకపై కూడా అన్ని మంచివే చేస్తాం. ఇలా దశమహావిద్యలు ఇలా తీసుకోవడం ద్వారా ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది? మనం అన్నం తింటున్నప్పుడు ఎన్ని ముద్దలు తింటే ఆకలి తీరుతుందని చెప్పలేం కదా. అలా వాళ్ళ ఒక్కొక్కరి డిజైర్ ఆకలి ఒక్కొక్కలా ఉంటుంది కదా. అలాగా మంత్రం అంటే మనం ఒక్కసారి దాంట్లో పడ్డాం అనుకోండి, ఒక్కొక్క విష్ తీరే కొద్దీ అతనికే డిజైర్ ఎక్కువైపోతుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని. అమ్మ, ఈ మంత్రశక్తి గురించి అలాగే అమ్మవారి గురించి ఇలా చేతబడులు వీటన్నిటి గురించి మాకు తెలియని చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలమ్మా.